పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు కూటమి ప్రభుత్వం అందిస్తుందని కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యబాబు, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు పేర్కొన్నారు. వలసపాకల్లోని తమ స్వగృహంలో పిల్లి దంపతులు పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తంగా 6 లబ్ధిదారులకు 2,80,349 రూపాయల చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు వారు అందించారు. ఈ సందర్భంగా పిల్లి దంపతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేసుకునే వ్యక్తులు తప్పనిసరిగా ఒరిజినల్ బిల్లులు, సంబంధిత పత్రాలు సిద్ధం చేసుకుని తమకు గాని తమ పార్టీ నాయకులకు గాని అందజేస్తే వాటిని సీఎంఓ కార్యాలయానికి పంపించి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాల నుంచి రావడం జరిగింది. ఇంకా చాలా చెక్కులు పెండింగ్ ఉన్నాయి. ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళు సక్రమంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇచ్చిన ప్రతి వారికి కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద వస్తూ ఉన్నాయి. వాళ్ళు 3 లక్షల రూపాయలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారాగా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ బెనిఫిషరీస్ అందరూ కూడా ఈ బ్యాంకులు చేసుకుంటే 2-3 రోజుల్లో వాళ్ళ ఖాతాకి డబ్బులు వస్తాయి. కానీ స్టేట్ బ్యాంకులో ఖాతా ఉంటే సాయంకాలంకి అడ్జస్ట్ అవుతాయి. అందుచేత ఎవరన్నా బెనిఫిషియర్స్ ప్రైవేట్ హాస్పిటల్స్లో, కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నప్పుడు ఆ వైద్యం తాలూకు బిల్స్, వాళ్ళ యొక్క జాయినింగ్ రిపోర్ట్స్ అన్నీ పట్టుకుని సక్రమంగా ఇస్తే ఎవరికన్నా కుల మత భేదాలు, రాజకీయాలకు అతీతంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఒక్కొక్క నియోజకవర్గానికి లక్షలాది రూపాయలు ప్రతి వారం రోజులకు ఒక మాట రిలీజ్ అవుతాయని అందులో భాగంగా ఇవాళ 6 బెనిఫిషరీస్కి రావడం జరిగింది. భవిష్యత్తులో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మీ గ్రామాల్లో ఉన్న లీడర్స్ని పెట్టి తీసుకొచ్చిన వెంటనే దీన్ని పంపించడం జరుగుతుంది. ఎక్కడన్నా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు దాని మీద మీకు ఏమైనా అనుమానం ఉన్నప్పుడు సంబంధించిన మా ఆఫీస్ నెంబర్లకు ఫోన్ చేసి అడిగినా చెప్తాం. ఈ అవకాశాన్ని ప్రతి వారు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి చెప్తున్నాం. ఇందులో ఏ విధమైన లావాదేవీలకి తావు లేకుండా నిష్పక్షపాతంగా చేసి వాళ్ళ చెక్కులో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దళారులు కానీ, మధ్యస్థులు కానీ ఇందులో ఎవరి ప్రమేయం లేదు. మా నాయకుని కలిసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరి ప్రార్థిస్తూ ఉన్నాం.